చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది. ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడా? మీరందరూ కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. రేపు నేను చెప్తున్నా, మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు, గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో. దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో, అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపల ఉందరు. ఎవరు ఎక్కడ ఉండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి.